దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినం ఒక చిన్న మాటను మనం నేర్చుకుందాం. ఆమోసు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచన భాగాన్ని నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభువా, ప్రత్యేకంగా నీ పాద సన్నిధానంలో కూడి చేరి వచ్చిన నీ బిడ్డలం ప్రభువా, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం. నిలవబడిన నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, బలహీనుడు. నా మాటలు ఎవరికి కూడా ప్రయోజనం కాదు, నిష్ప్రయోజనమే. ప్రభువా, అల్పుడనైన నన్ను మరుగుపరిచి నన్ను నీ నోటికి బోరగా వాడుకొని నీ మదిలో ఉన్న ఉద్దేశములు, నీ తలంపులు మాకు ప్రత్యక్షపరిచి మీ హృదయాలోచనలు మాకు బయలుపరిచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనస్సుతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సర్వశక్తి కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి మహోన్నతుడైన దేవుడు యావత్ ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవాది దేవుడు పలుకుతున్న మాట, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. క్రొత్త నిబంధనలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగున సెలవిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ ప్రయాసముతో, ఏ కలవరముతో, ఏ వ్యాధులతో, ఏ తెగుళ్లతో బాధపడుతున్నప్పటికీ కూడా, ఎటువంటి పోరాటాలలో ఉన్నప్పటికీ కూడా, సర్వశక్తి కలిగిన దేవుడు ఈరోజు అంటున్నాడు, నన్ను ఆశ్రయించండి, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చిన ఎడల, నన్ను ఆశ్రయించిన ఎడల. కొన్ని ప్రాచీన ప్రతులలో ఈ విధంగా రాయబడి ఉంది. నన్ను ఆశ్రయించుడి అనే మాటకు మరి కొన్ని ప్రాచీన ప్రతులలో తర్జుమా ఎలా ఉందంటే, నన్ను వెదుకుడి. హల్లెలూయా. ఏమనుంది? నన్ను వెదకండి, నన్ను వెదకండి, నన్ను ఆశ్రయించండి, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చిన ఎడల, నన్ను ఆశ్రయించిన ఎడల, నన్ను వెదకిన ఎడల మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న ఈ మాట తాత్కాలికమైనటువంటి ఈ జీవాన్ని గురించి కాదు, ఈ బ్రతుకును గురించి కాదు. ఎందుకంటే ఈ జీవితం ఏదో ఒక రోజున మనం ముగించాల్సిందే. ఈ లోక యాత్ర ఎక్కడో ఒక్కడ ముగించాల్సినటువంటి యాత్రే. ఈ జీవితం
ఈ బ్రతుకు మనకు శాశ్వతమైనది కాదు. ఇంతలో కనపడి అంతలో ఆరిపోయే ఆవిరి లాంటిది ఈ జీవితం. ఇది నిర్జీవమైనటువంటి జీవితం. ఇది అల్పకాలమైనటువంటి జీవితం. దేవుడు అంటున్నాడు, ఈ జీవితాన్ని గురించి కాదు, మనం మరణించిన తర్వాత మరో జీవితం ఉంది. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన తర్వాతనే అది మొక్కై మొలకెత్తి అది ఒక మరి అనేకమైనటువంటి విత్తనాలను అనుగ్రహించింది. అలాగుననే మనం ఈ జీవితం ముగించిన తర్వాత, మనం మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది. ప్రైజ్ ద లార్డ్. మరొక బ్రతుకుంది. ఆ జీవితం మనం ఆ యుగయుగాలు 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 శాశ్వతమైన జీవితం అది. స్తోత్రం చెప్పండి. మోషే గారు అంటాడు ఈ బ్రతుకును గురించి, మనిషి జీవిత కాలం అంట 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ జీవితానికి ఒక పరిమితి ఉంది, ఈ జీవితానికి ఒక లిమిటేషన్ ఉంది. కానీ మనం మరణించిన తర్వాత మరొక జీవితం ఉందే, మనం మరణించిన తర్వాత మరొక బ్రతుకుందే. ఆ బ్రతుకు యుగయుగాలు శాశ్వతమైనటువంటి జీవితం. యుగయుగాలు దేవునితో ఉండేటువంటి జీవితం. ఈరోజు తాత్కాలికమైనటువంటి ఈ జీవితం కోసమే మనిషి ప్రయాసపడుతున్నాడు, కానీ తాత్కాలికమైన ఈ జీవితం కోసమే తపన పడుతున్నాడు, కానీ శాశ్వతమైన జీవం కోసం, శాశ్వతమైన జీవితం కోసం ఈరోజు మనిషి తపన పడట్లేదు, ప్రయాసపడట్లేదు. బైబిల్ సెలవిస్తుంది, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతకాలంటే నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, మరణమును చూడక బ్రతుకు నరుడెవడైనా ఉన్నాడా? పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు. నిత్య నరకంలోకి వెళ్లకుండా, అగ్నిగుండంలో పడకుండా, పాతాళము వశములోనికి వెళ్లకుండా, ఆ భయంకరమైన ఆ నరక శిక్షను భరించకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు అంటే ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఊపిరి ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఎవరైతే ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని, ఈ లోకములో ఉన్న సుఖాన్ని, ఈ లోకములో ఉన్న వైభవాలను, ఈ లోకములో ఉన్న నటన, ఈ లోకములో ఉన్న మాయ, ఇవన్నీ కూడా విడిచిపెట్టి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు పాతాళము వశము కాకుండా, నరక కోపములోనికి దిగి వెళ్ళకుండా, నిత్యత్వములో యుగయుగాలు దేవుని రాజ్యములో బ్రతికేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనిషికి 2 మరణాలు ఉన్నాయండి. మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి, ఈ శరీరము నుంచి ఆత్మ వేరైపోవటం, ఇది మొదటి మరణం. రెండవ మరణం ఏంటంటే ఈ ఆత్మ అగ్నిగుండంలో పడటం. ఈ మొదటి మరణం అందరికీ తథ్యం. ఈ మొదటి మరణం అందరికీ సంభవించింది. కానీ ఈ రెండవ మరణం ఉందే, అది చాలా భయంకరమైంది. ఈ మొదటి మరణం తప్పించుకోవటం ఎవరి వశములో లేదు. కానీ
రెండవ మరణం ఉందే, ఆ రెండవ మరణము తప్పించుకోవడానికి, ఆ రెండవ మరణము నుండి తప్పించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు దివి నుండి భూమికి దిగి వచ్చాడు. సమస్త మానవాళిని ఆ నరక శిక్షలో నుంచి, ఆ భయంకరమైన పాతాళపు కోపములో నుంచి తప్పించడానికి, మోక్షానికి చేర్చడానికి దేవుడే భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మరి ఆ నరక శిక్షను తప్పించుకోవాలి అంటే, ఏ దేవుడైతే నిన్ను తప్పించడానికి, నిన్ను పాతాళము వశములో నుంచి విడిపించడానికి, నీ స్థానములో మరణించి సజీవుడుగా పునరుద్ధానుడిగా తిరిగి లేచాడో, ఆ దేవుణ్ణి నీవు ఆశ్రయించాలి. ఆమేన్. ఆయనను నువ్వు ఆశ్రయించాలి. ఆయనను నువ్వు ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ఆయన్ను మనం ఆశ్రయించాలి. అరణ్యంలో, అడవుల్లో బలము లేని జీవులు కొన్ని ఉంటాయి, బలహీనమైన జీవులు ఉంటాయి, బలము కలిగిన జీవులు ఉంటాయి. ఈ బలము కలిగిన జీవుల ముందు ఈ బలహీనమైన జీవులు బలము కలిగిన జీవులకు ఆహారం అయిపోతాయి. హల్లెలూయా. వాటిల్లో అత్యంత బలహీనమైనటువంటి జీవులు చిన్న కుందేళ్ళు, అడవుల్లో ఉండే చిన్న కుందేళ్ళు. ఈ చిన్న కుందేళ్ళు చాలా బలహీనమైనవే. అయితే వీటికంటే బలము కలిగినటువంటివి, వీటికంటే శక్తి కలిగినటువంటి జీవులు, మృగాలు అరణ్యంలో ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే బిడ్డలారా, ఈ అరణ్యంలో ఈ బలమైనటువంటి జీవులు, ఈ క్రూర మృగాలు, సింహాలు, తోడేళ్ళు, నక్కలు, ఇలాంటి జంతువుల నోట్లలో ఇవి పడిపోకుండా, వాటికి ఇవి ఆహారము కాకుండా తమను తాము కాపాడుకోవటానికి, తమను తాము రక్షించుకోవటానికి ఈ బలము లేని జీవులైనటువంటి ఈ చిన్న కుందేళ్ళు బండ సందుల్లో వాటికి నివాసం కల్పించుకుంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ? బండ సందుల్లో, పేటు సందుల్లో, బండ సందుల్లో వాటికి నివాసాన్ని కల్పించుకుంటాయి. అవి మేతకు వెళ్ళినప్పుడు, ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని క్రూర మృగాలు, నేను చెప్పాను కదా, సింహాలు, పులులు, తోడేళ్ళు, నక్కలు, ఇలాంటి ఆ భయంకరమైన మృగాలు వీటిని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకరోజు చిన్న కుందేలు అరణ్యంలో మేత కోసం అని బయటకు వచ్చింది. ఈ లోపల ఒక సింహం, గర్జించు సింహం దీని ముందు వచ్చి నిలబడ్డది. ప్రైజ్ ది లార్డ్. సింహం ముందు ఈ కుందేలు ఉంది. ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆ సింహానికి ఇది ఆహారం అయిపోద్ది. ఈ సింహాన్ని చూడగానే ఈ కుందేలు వెనక్కి తిరిగి పరిగెడతా ఉంది. ఈ సింహం అనుకుంటుంది దర్జాగా, నువ్వెక్కడికి వెళ్ళినా ఈ అడవి నాదే, ఈ అడవికి రాజు నేనే, ఈరోజు నా చేతిలో నువ్వు కథమైపోతావు అనుకుంటుంది. ఈ చిన్న కుందేలు మాత్రం చాలా స్పీడ్గా పరిగెడుతుంది. తనకు అపాయం వచ్చింది. మరణం ఆ కుందేలుని మింగబోతుంది. ఆ మరణము యొక్క వశము కాకుండా ఆ కుందేలు సింహము నోటిలో పడకుండా తన్ను తాను కాపాడుకోవటానికి పరిగెడుతూ ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, బైబిల్ అంటుంది, మీ విరోధి అయినటువంటి అపవాది ఎవడిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగులాడుతున్నాడు. వాడు తిరుగులాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? గొరకబెట్టి నిద్రపోవాలా? చెప్పండి. తెల్లారిన దాకా 7 దాకా గొరకలు పెట్టి మంచాల మీద నిద్రపోవాలా?
ప్రైజ్ ది లార్డ్. నువ్వేం చేయాలంటే పరుగెత్తాలి. ఏం చేయాలండి? పరుగెత్తాలి, పరుగెత్తాలి. ఈ లోకంలో 2 రకాలైన పరుగులు ఉన్నాయి. 2 రకాలైన పరుగులు ఉన్నాయి. ఒకటి ఈ లోక సంపాదన కోసం పరిగెత్తే పరుగు. ఎవరు పరిగెత్తారంటే గెహాజీ పరిగెత్తాడు. ఎవరి వెనకాల పరిగెత్తాడు? సిరియా సైన్యాధిపతి అయిన నయమాను తెచ్చినటువంటి వస్త్రాలు, డబ్బు, బంగారం ఇవన్నీ తీసుకోవడానికి నయమాను రథం వెంట పరిగెడుతున్నాడు. గెహాజీ పరిగెడుతున్నాడు. కానీ దేనికోసం ఈయన పరుగు? ఈయన పరుగు దేనికోసం? ధనము కోసం. ఈరోజు నువ్వు పరిగెడుతున్నావా? నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? డబ్బు సంపాదన కోసం పరిగెడుతున్నావా? పేరు సంపాదన కోసం పరిగెడుతున్నావా? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? నువ్వు ఏ స్థలంలో ఉండి వాక్యం వింటున్నప్పుడు కూడా బిడ్డలారా గమనించండి, నీ పరుగు దేనికోసం? దేనికోసం నీ పరుగు ఈ లోకంలో? వెండి బంగారాలు సంపాదించడానికా? వస్తు వాహనాలు సంపాదించడానికా? వస్త్రాలు సంపాదించడానికా? దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? గెహాజీ పరిగెత్తాడు. దేనికోసం అంటే ధనం కోసం పరిగెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో చాలా పరుగులు ఉన్నాయి. అవన్నీ చెప్పను, ఆ సబ్జెక్టు నాది అది కాదు కనుక అలా జ్ఞాపకం చేస్తున్నాను. క్రొత్త నిబంధనలో ఫిలిప్పు పరిగెత్తాడు. మీరు అపోస్తలుల కార్యముల్లో చూస్తే అక్కడ కనపడతాడు భక్తుడు. ఫిలిప్పు పరిగెత్తాడు. ఫిలిప్పు దేనికోసం పరిగెడుతున్నాడు? ఇతని పరుగు దేనికోసం అంటే ఆత్మల రక్షణ కోసం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గెహాజీ పరుగేమో డబ్బు కోసం, గెహాజీ పరుగేమో వస్త్రాల కోసం. కానీ ఫిలిప్పు పరుగు దేనికోసం? ఆత్మల సంపాదన కోసం. కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి నపంసకుడు రథం మీద వెళుతున్నాడు. వాక్యం అర్థం కావట్లే. వాక్యం చదువుతున్నాడు కానీ వాక్యం అర్థం కావట్లే. దేవుని ఆత్మచేత ఫిలిప్పు ప్రేరేపించబడిన వాడై నపంసకుడికి సువార్త ప్రకటించడానికి, తాను చదువుతున్నది తనకు వివరించడానికి, తనకు రక్షణ ఇవ్వడానికి ఫిలిప్పు పరిగెడుతున్నాడు. గెహాజీ పరిగెడుతున్నాడు. ఫిలిప్పు కూడా గెహాజీ రథం వెనకాలే పరిగెడుతున్నాడు. ఫిలిప్పు కూడా రథం వెనకాలే పరిగెడుతున్నాడు. ఆయన పరిగేమో డబ్బు కోసం, ఈయన పరిగేమో సువార్త కోసం. ఈయన పరుగు ఆత్మల రక్షణ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక పరుగు ఉంది. ఆయన ఎవరు తెలుసా? పొట్టి జక్కయ్య. లూకా శుభవార్త 19వ అధ్యాయంలో కనపడుతుంది. ఈయన కూడా పరిగెడుతున్నాడు. ఈయన పరుగు దేనికోసం తెలుసా? యేసయ్యను చూడాలని. హల్లెలూయా. యేసు ఎవరో చూడాలి. యేసును చూడడానికి పరిగెడుతున్నాడు. ఈయన యేసును చూశాడు గనుక ఇతనికి ఏం కలిగింది? రక్షణ కలిగింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ చిన్న కుందేలు కూడా పరిగెడుతుంది. అరణ్యంలో పరిగెడుతుంది. సింహపు నోటిలో నుండి తప్పించబడాలని పరిగెడుతుంది. అది పరిగెత్తి తన కోసము సిద్ధపరుచుకున్న బండ సందులోనికి వెళ్ళిపోయింది. ఈ చిన్న కుందేలు దేన్ని ఆశ్రయించిందంటే బండ సందును ఆశ్రయించింది. పేటు సందును ఆశ్రయించింది. బండ సందులోనికి వెళ్ళకముందు భయపడుతుంది. బండ సందులోనికి వెళ్ళకముందు ఇది కలవరపడుతుంది. బండ సందులోనికి వెళ్ళకముందు సింహాన్ని చూస్తే భయం.
కానీ ఇప్పుడు బండ సందులోకి వెళ్ళిన తర్వాత సింహానికి ఎదురు నిలబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందండి? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అప్పటిదాకా సింహాన్ని చూసి పారిపోయింది, అప్పటిదాకా సింహాన్ని చూసి భయపడింది. ఇది ఎప్పుడైతే బండ సందులోకి వెళ్ళిందో, బండ సందులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సింహానికి ఎదురుగా నిలబడుతుంది. నువ్వేం చేసుకుంటావు చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బండ సందులోకి వెళ్ళక ముందు భయపడది, ఇప్పుడు బండ సందులోకి వెళ్ళిన తర్వాత భయం లేదు. దీనికి భయం లేదు. ఏంటి దీని ధైర్యం? బండ. హల్లెలూయా. ఇప్పుడు సింహం చాలా స్పీడ్గా వచ్చింది, బండ సందు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. కుందేలుని తాకలేకపోతుంది, కుందేలుని ముట్టలేకపోతుంది. కారణం ఏంటంటే దానికి ప్రాకారముగా బండ ఉంది, దానికి అండగా బండ ఉంది. ఆ బండ సందులో కుందేలు ఉన్నంత వరకు సింహం కుందేలుని ఏమీ చేయలేదు. దీని ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, దీనికి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది బలహీనమైందే కానీ బండ సందులో ఉంటే బలమైంది. ఇది బలహీనమైందే, ఇది 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 భయపడేదే కానీ బండ సందులో ఉంటే ధైర్యము కలిగినది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభులో నువ్వు లేనంత వరకు నువ్వు భయపడతానే ఉంటావు. యేసు క్రీస్తు ప్రభువుని ఆశ్రయించనంత వరకు నువ్వు బలహీనుడివే, నువ్వు బలహీనురాలువే. కానీ ఈరోజు వాక్యం ద్వారా ప్రభు అంటాడు, నువ్వు యేసుని ఆశ్రయిస్తే నువ్వు బలవంతుడవు, నువ్వు యేసుని ఆశ్రయిస్తే నువ్వు బలవంతురాలవు, నువ్వు బలహీనురాలవు కాదు. ఏ బలహీనత నిన్ను ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. నువ్వు యేసుని ఆశ్రయించావా? నువ్వు యేసుని ఆశ్రయించావా? నువ్వు యేసుని ఆశ్రయిస్తే ఇక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదు, ఆర్థిక సమస్యలకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఉక్రెయిన్లో యుద్ధానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఏది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడున్నావు? బండ సందులో ఉన్నావు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ బండ ఎవరో తెలుసా? ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు కదిలే బండగా వారితో ఉండి వారి దాహాన్ని తీర్చిన బండ, ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి బండను నీవు ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు అనేటువంటి బండను నువ్వు ఆశ్రయిస్తే, నువ్వు బలహీనుడు అయినా ఆయన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు బలవంతుడవు. నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు కూడా ఆయనను నువ్వు ఆశ్రయించుతున్నప్పుడు నీకు ఏ భయము ఉండదు. నువ్వు మరణానికి భయపడవు, సింహాల బోనుకు నువ్వు భయపడవు, అగ్నిగుండానికి భయపడవు. షడ్రకు మెషకు అబేద్నెగోలు దేవుణ్ణి ఆశ్రయించారు గనుక రాజైనటువంటి నెబుకద్నెజరు అగ్నిగుండంలో పడేస్తాను అన్నప్పటికీ కూడా షడ్రకు మెషకు అబేద్నెగోలు భయపడ్డారా? భయపడ్డారండి? భయపడ్డారా? ఏంటి వీళ్ళ ధైర్యం? అమ్మా స్తోత్రమ్మ గారు, ఏంటి వీళ్ళ ధైర్యం? ఏంటి? దేవుడే. వాళ్ళు అంటారు అగ్ని, ఈ మండుతున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో మమ్మల్ని పడేస్తే మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. మేము నమ్ముకున్న దేవుడు, మేము ఆశ్రయించిన దేవుడు సమర్థుడు. సమర్థుడా అసమర్థుడా అండి? సమర్థుడు. నీ జీవితంలో అద్భుతము చేయడానికి దేవుడు సమర్థుడు. నీ వివాహములో కార్యము చేయడానికి దేవుడు సమర్థుడు. నీకు గర్భఫలం ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. నీకు ఉద్యోగం ఇవ్వడానికి దేవుడు సమర్థుడు. నీ రోగాన్ని నయము చేయడానికి దేవుడు సమర్థుడు. నువ్వు ఆయన్ని సమర్థుడుగా చూస్తున్నావా, అసమర్థుడుగా చూస్తున్నావా?
ఎలా చూస్తున్నావు దేవుణ్ణి? దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు? సమర్థుడిగా చూస్తున్నావా? సమర్థుడిగా చూస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమర్థుడైతే సమస్య వచ్చినప్పుడు ఆడికి రావాలి. నువ్వు ఆయన్ని సమర్థుడిగా చూస్తే నీకు సమస్య వచ్చినప్పుడు ఆడికి రావాలి. నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? ఆయన ఆశ్రయించాలి. ఆయన సన్నిధిని నువ్వు ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆయన్ని ఆశ్రయిస్తే నీ సమస్యలు తొలగించబడతాయి. వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి అగ్నిగుండములో వీళ్ళని పడేసిన అగ్ని వలన వాళ్ళకి ఏ హాని కలగలేదు. ఎందుకంటే వారికంటే ముందుగా యేసయ్య అగ్నిగుండములోనికి వెళ్ళి అగ్ని బలాన్ని చల్లార్చాడు. రాజు అంటాడు, ఏంట్రా ముగ్గురు పడితే నలుగురు కనపడుతున్నారు, నాలుగో వాని రూపం దేవదూతను పోలిన రూపం. స్తోత్రం, హల్లెలూయా. ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నటువంటి యేసు ప్రభు వారే దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు దానియేలు కంటే సింహాల బోనులోనికి ముందుగా యేసయ్య వెళ్ళాడు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, వినండి. ఒక మాట చెప్తాను. నువ్వు దేవుని కోసం ఒక శ్రమ అనుభవిస్తున్నావంటే, వినండి. నువ్వు దేవుని కోసం ఒక శ్రమ అనుభవిస్తున్నావంటే నీకంటే ముందుగా దేవుడు ఆ శ్రమలోకి వెళతాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు. యేసు అంటే రక్షకుడు. అంటే ఆయన మన రక్షకుడు. చెప్పండి, ఆయన మన రక్షకుడు. ఇప్పుడు సీఎం పిఎం ముదిగొండ వస్తున్నారు అనుకోండి. సీఎం కంటే పిఎం కంటే ముదిగొండ ముందు ఎవరు వస్తారు? అర్థం సీఎం కంటే పిఎం కంటే ముందుకు ఎవరు వస్తారు? ఆ సీఎం గారికి పిఎం గారికి అంగరక్షకులు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇదంతా కూడా టెస్ట్ చేస్తారు. ఏమైనా బాంబులు ఉన్నాయా, ఏమైనా ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయా అని వాళ్ళు ఈ ప్రాంతం అంతా ఏం చేస్తారు? ముందుగా పరీక్షిస్తారు. ఒకవేళ ఏమన్నా ఆటంకాలు ఉంటే వాటన్నిటినీ క్లియర్ చేస్తారు. ఎవడన్నా మందు పాత్ర పెడితే దాన్ని తీసేస్తారు, టెస్ట్ చేస్తారు. అన్నీ కూడా తీసేసి అంత క్లియరెన్స్ అయిన తర్వాత అప్పుడు వస్తాడు పిఎం గారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, నువ్వు పిఎం కంటే సీఎం కంటే గొప్ప. యేసు ప్రభు నమ్మినోళ్ళు సీఎం కంటే పిఎం కంటే గొప్ప. ఎందుకంటే నువ్వు ఒక శ్రమలోనికి వెళుతున్నావంటే, ఒక సమస్యలోకి నువ్వు వెళుతున్నావంటే నీకంటే ముందుగా రక్షకుడైన యేసు ఆ స్థలానికి వెళతాడు. అక్కడ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ దేవుడు చక్కపరుస్తాడు. ఇప్పుడు దానియేలు గారు సింహాల బోన్లోకి వెళ్తున్నాడు. అక్కడికి ముందుగా ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. సింహాలకి ఉపదేశం చేశాడు, సింహాలకి బోధ చేశాడు, సింహాల నోళ్ళు మూసేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించిన తన బిడ్డల కొరకు, దేవుణ్ణి ఆశ్రయించిన తన బిడ్డల పక్షముగా దేవుడే యుద్ధము చేస్తాడు. వారి పక్షముగా దేవుడే కార్యమును జరిగిస్తాడు. నువ్వు చేయాల్సిన పనల్లా ఒకటే. నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు శ్రమ కలిగిన దినమున నీవు ఆయనను ఆశ్రయించాలి. నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి కానానుకు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఒక చోట
ఏం జరిగిందంటే భయంకరమైన తాపకరమైన సర్పాలు ఇశ్రాయేలు ప్రజల్ని కాటేస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజల్ని కాటేస్తున్నాయి. ఆ పాము కాటు ద్వారా దెబ్బతిన్న వాళ్ళందరూ హతులైపోతున్నారు. మరి తిరుగు లేకుండా హతమార్చబడుతున్నారు. మునుపెన్నడు వినని ఒక మర్మయుక్తమైన మాట మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ పాము కాటు ద్వారా ఏమవుతున్నారయ్యా? మరణిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. పాము కరిచిందా ఎమ్మటి ఏంటి? మరణమే. పాము కరిస్తే మరణమే, మందు లేదు ఇక దానికి. పాము కాటు ద్వారా కాటు వేయబడిన వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల్లో అనేక మంది చచ్చిపోతున్నారు, అనేక మంది హతులైపోతున్నారు. ఇశ్రాయేలీల మరణాన్ని ఆపడానికి దైవజనుడైన మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు మోషేకు ఒక ప్రత్యక్షతనిచ్చాడు, ఒక దర్శనాన్నిచ్చాడు. అదేంటో తెలుసా? మోషే, నువ్వు అరణ్యములో ఒక ఇత్తడి సర్పాన్ని చేసి పైకెత్తు. ఏం చేయాలి? ఒక ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని పైకెత్తు. పాము కాటు వేసిన వాళ్ళు ఉంటారు కదా, పాము కాటు ద్వారా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పాము కాటు ద్వారా ఆ పాము కరిచిన వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు పసర్లు ఏం పోసినా ప్రయోజనం లేదు. ఇప్పుడు పాము కరిచిన వాళ్ళు ఏం చేయాలంటే ఇత్తడి సర్పం దగ్గరకు వచ్చి నిదానించి దాన్ని చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్పంలో లేదు, కానీ ఈ పాము కరిచినోడు నిదానంగా చూస్తాడా? పాము కరిస్తే నిదానంగా ఉంటాడా? నెమ్మదిగా ఉంటాడా? హల్లెలూయా. అమ్మా భద్రమ్మ గారు, ఎట్టుంటుంది? రుచి చూసావు కదా దాన్ని. దేవునికి స్తోత్రం. నేను నెమ్మదిగా ఉన్నావా? హల్లెలూయా. పాము కరిచిన వాళ్ళు నెమ్మదిగా ఉంటారా? నిదానంగా వెళ్ళి చూస్తారా? దేవునికి స్తోత్రం. పాము కరిచిన వాళ్ళు ఇక భయము, ఆందోళన, కంగారు, ఇక ఏమైపోద్దో. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నిదానించి చూడాలి. అసలే పాము కరిస్తే నిదానంగా ఉంటారా? ఉండాలి. నిన్ను పాము కరిస్తే ఇత్తడి సర్పము దగ్గరికి వెళ్ళి దానిని నిదానించి చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నువ్వు బ్రతుకుతావు. సింపుల్ ట్రీట్మెంట్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నిదానించి చూడాలి. ఈ పాము ఏ పాము తెలుసా? అపవాది, సాతానుడు అనే సర్పం ఈరోజు మనిషిని ఏం చేస్తున్నాడు? కాటేస్తున్నాడు. పాముకి మధ్యలో ఇంకో పాదలిగేయండి. పాముకు మధ్యలో ఒక పాదలిగేయండి, ఏమైంది? పాపము. ఈ పాపము అనే పాము మనిషిని కాటేస్తుంది. ఈ సాతానుడు అనేకులను హతమార్చాలని, అనేకులను నిత్య నరకములో పడేయాలని కాటేస్తున్నాడు. సాతానుడు వచ్చి డైరెక్ట్గా సర్పం రూపంలో నిన్ను కాటేయడు. వాడి దగ్గర ఉన్న ఒక విషయం ఏంటో తెలుసా? సాతానుడు అనే సర్పం దగ్గర ఉన్న విషం ఏంటో తెలుసా? పాపము అనే విషం. చెప్పండి. పాపం అనే విషం. వాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో పడేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకరికి సినిమా అంటే ఇష్టం అనుకోండి, ఆ సినిమాలో పడేస్తాడు. ఒకరికి సారా అంటే ఇష్టం అనుకోండి, సారా అనే పాపంలో పడేస్తాడు. అందరినీ ఒకే రీతిగా పడేయడాడు.
ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఎరిగి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి వ్యభిచారం అనేటువంటిది ఇష్టం అనుకోండి, దాంట్లో పడేస్తాడు. కొంతమందికి అబద్ధాలు అనేది బాగా ఆడటం ఇష్టం, ఇక దాంట్లో పడేస్తాడు. ఈ సర్పము ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పాపం అనేటువంటి విషముతో కాటేస్తున్నాడు. పాపం అనే విషం. ఈ కాటు తిన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పాము అనేటువంటి పాపము అనేటువంటి విషము మరి మనిషిలో ప్రవేశించినప్పుడు ఈ మనిషి ఏం చేయాలంటే నిదానించి ప్రభువుని ఆశ్రయించాలి. హల్లెలూయా. నిదానించి ప్రభువు వైపు చూడాలి, ప్రభువుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయనే మన కొరకు మోషే అరణ్యములో ఇత్తడి సర్పం పైకెత్తినట్లుగా గొల్గోతా కొండపైన భూమికి ఆకాశానికి మధ్య మన కోసం సిలువలో వేలాడినటువంటి గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని ఒక భక్తుడు అంటాడు, కలువరి గిరిదనుక సిలువ మోసినా నజరేయుడేసు నీ ముందు నడువగా, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు. యేసు వైపు చూడు నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, పాపము అనేటువంటి రోగముతో, పాపము అనే శాపముతో, ఈ పాపము ద్వారా వచ్చేటువంటి ఆ మరణం, ఆ నరకం అనేటువంటి ఆ మరణం నీకు సంభవించకుండా నిత్యత్వములో యుగయుగాలు నువ్వు జీవించాలంటే, యుగయుగాలు దేవునితో నువ్వు జీవించాలి అంటే ఈరోజు వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రభువుని ఆశ్రయించాలి. ఇంకో మాట మీకు చెప్పనా? ఇంకో మాట బైబిల్లో చెప్తాను. 34వ కీర్తన తీయండి. 34వ కీర్తన 10, 11, 12 వచనాలు చూడండి. 34వ కీర్తన. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ 10వ వచనంలో అంటాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీవు మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలంటే, అనేక దినాలు ఇక్కడ బ్రతకగలుగుతాం మనం? ఈ భూమి మీద అనేక దినాలు జీవించే అవకాశం ఉందా? లేదు. అనేక దినాలు ఎక్కడా మనకి? పరలోకములో, దేవుని రాజ్యములో, యుగ యుగాలు అనేక దినాలు నువ్వు బ్రతకాలంటే ఈ భూమి మీద బ్రతుకు దినములలోనే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి, యేసయ్యను ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించినప్పుడు నీకు మేలుకరమైన బ్రతుకును దేవుడిస్తాడు. స్తోత్రం చెప్పండి. మేలు నొందుచు అనేక దినాలు బ్రతికే గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. ఆ మేలుకరమైన జీవితం, ఆ ధన్యకరమైన జీవితం నీవు స్వతంత్రించుకోవాలంటే బిడ్లారా, ఏ మార్గము లేదు, వేరే ఆశ్రయము
లేదు. యేసుక్రీస్తు ఒక్కడే మన ఆశ్రయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, త్వరగా ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలీలు తప్పు చేస్తే ఒక శిక్ష వేశాడు. అదేంటో తెలుసా? మరణం. అయితే కొన్నిసార్లు తెలియక పొరపాటున కొన్ని పొరపాట్లు చేస్తారు. ఇప్పుడు ఒక ఆయన చెట్టు నరుకుతూ ఉంటాడు. పొరపాటున గొడ్డలి ఊడి ఆ పక్కనే ఉన్న ఆయన మీద పడ్డది, వాడు చచ్చాడు. ఇప్పుడు కావాలని చంపాడా? ఈయన చెట్టు నరుకుతున్నాడు, పొరపాటున గొడ్డలి ఊడి పక్కనున్న వ్యక్తి మీద పడ్డది, వాడు చచ్చాడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్ష ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను, చావుకు చావు. నువ్వు పొరపాటును చేశావో కావాలని చేసావో వాడిని చంపావుగా. ఇప్పుడు ఈ ఈ ఈ చెట్టు నరికేవాడికి ఇప్పుడు ఏ శిక్ష పడాలి? మరణ శిక్ష పడాలి. అయితే దేవుడు పొరపాటును చేశాడు కనుక ఇతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఒక్క అవకాశం ఇచ్చాడు. ఏంటంటే అవకాశం, అక్కడ ఇశ్రాయేలీల యొక్క గుడారములలో, వారు నివసించు పాళెములలో ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక సంవత్సరం చెప్పాను నేను ఆశ్రయపురాల గురించి, నేను చెప్పాను వర్తమానం. దేవునికి స్తోత్రం. పాత విశ్వాసులకు తెలుసు. ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ముదిగొండ ఉంది, ముదిగొండలో ఒక ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముదిగొండలో ఒక ఆశ్రయపురం ఉంది. మీకు అర్థం కావడానికి చెప్తాను. ఆ ముదిగొండ పాతూరు హై స్కూల్ ఉంది కదా, హై స్కూల్లో ఒక ఆశ్రయపురం ఉంది. అక్కడ ఇక్కడ ఒక ఆయన చెట్టు నరుగుతున్నాడు, పొరపాటున పడ్డది, గొడ్డలు ఊడింది, మరి వాడు చచ్చాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? నువ్వు వాడిని చంపావు కాబట్టి మేము నిన్ను రాళ్లతో కొట్టి చంపాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ వ్యక్తిని ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపాలి. వాడు ఉబ్బురు ముఖం వేసుకుని ఆడనే కూర్చుండు అనుకో, ఇక చచ్చినట్టే. ఆమేన్. వాడు చెట్టు నరికే వాడు ఉబ్బురు మొహం వేసుకొని అట్టనే మొద్దు మొహం వేసుకొని కూర్చుంటే వాడు చచ్చినట్టేగా. ప్రజలందరూ రాళ్లతో కొట్టి ఈడు వెంటనే ఏం చేయాలంటే చెట్టు దిగి ఎక్కడికి పరిగెత్తాలి? ఆశ్రయపురమునకు పరిగెత్తాలి. ఆమేన్. ఈ ప్రజలందరూ వాడి వెనకాల రాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటారు. రాళ్ళు పట్టుకొని వస్తూ ఉంటే వాడు స్పీడ్గా పరిగెత్తాలి. ఎంత బలం ఉంటే అంత బలంతో ఆశ్రయపురంలోకి వెళ్ళాలి. ఆశ్రయపురములోనికి వెళ్ళగానే అతడు ఆశ్రయపురంలో అడుగు పెట్టాడా వాడి మీద ఎవడు రాయి వేయకూడదు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆశ్రయపురంలోకి వెళితే ఆ వ్యక్తి మీద ఎవరు రాయి వేయకూడదు. ఆశ్రయపురంలో అడుగు పెడితే వాడు బతికినట్టే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం అర్థమైందా? స్తోత్రం చెప్పండి. ఆశ్రయపురంలో అడుగు పెడితే బ్రతికినట్టే. ఒకవేళ నాకెందుకులే ఆశ్రయపురం అని ఒకవేళ ఆశ్రయపురంలోనికి వెళ్ళకుంటే తాను చేసినటువంటి పొరపాటు పనికి, తాను నిశ్చయముగా మరణమునకు పాత్రుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మనం కూడా తెలుసో తెలియకో ఎన్నో పొరపాట్లు మనం చేశాం. పాపము లేని వారు ఎవరన్నా భూమి మీద ఉన్నారా? ఆమేన్. రాత్రి మీకు చెప్పాను విజ్ఞాపన ప్రార్థనలో, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకుంటూ, ఆయనతో సహవాసము గలవారని చదవండి ఆ మాట. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీయండి.
ముగిస్తున్నాను. 1వ అధ్యాయము 7వ వచనం చదవగలిగిన వారు చదవండి. అయితే 1వ అధ్యాయము 7వ వచనమేనా? చదవండి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మనల పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ 6వ వచనం, ఆ మాట మనం మిస్ అయినాం. చూడండి 6వ వచనం చూడండి. ఎస్, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునితో సహవాసము గలవారమని చెప్పుకుంటూ మనం చీకట్లో నడిస్తే మనము అబద్ధము ఆడుచు. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, భూమి మీద తల్లి గర్భములో నుంచి పుట్టిన ప్రతి మానవుడు జన్మ కర్మ పాపములు కలిగినటువంటి వారు. జన్మ పాపం ఉంది, కర్మ పాపము కూడా ఉంది. మనం పిల్లలకి చదువు అయితే ఫీజులు కట్టి నేర్పిస్తున్నాం, కానీ పాపం నేర్చుకోవడానికి ఏమైనా బడికి పంపించారండి? మనం ఏమన్నా స్కూల్కి వెళ్ళామా పాపం నేర్చుకోవడానికి? అబద్ధం ఆడటానికి ఏమైనా స్కూల్కి వెళ్ళామండి? అమ్మ, దొంగతనం చేయటానికి ఏమైనా స్కూల్కి వెళ్ళి దొంగతనం ఇట్ట చెయ్యవలను, అబద్ధము ఇట్ట ఆడవలను, ఈ మాటకి ఇట్ట అబద్ధం ఆడాలి, దీనికి ఇట్ట అబద్ధం, ఏమైనా ట్రైనింగ్ ఉందా? ఎవరైనా తర్ఫీదు ఇచ్చారా? ఎక్కడ కూడా లేదు. కానీ జన్మతః మనిషి నైజం, పాపపు నైజం, పాపపు బీజం. ఈ పాపము అనేటువంటిది మనిషి జీవితంలో ఉన్నంత కాలం మనిషి నిత్య నరకానికి పాత్రుడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ రోజున తప్పు చేసినటువంటి వారిని ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపాలి. ఇంకా మీకు అర్థం కావటానికి చాలా క్లియర్ కట్గా చెప్పి ముగిస్తాను. క్రొత్త నిబంధనలో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఈమెని వాళ్ళందరూ తీసుకొని వచ్చారు. అందరూ కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒకడున్నాడు అందులో, పరిసయ్యుడు, శాస్త్రి. అరే ఆగండ్రా, మంచి అవకాశం దొరికింది, యేసుప్రభు వారు పాపుల రక్షకుడు అంటున్నాడు, నీతి బోధలు చేస్తాడు, అసలు ఏమైనా ఏం చేస్తాడో చూద్దామని ఆమెను పట్టుకొని వెళ్ళి యేసుప్రభు దగ్గర పడేశారు. క్రొత్త నిబంధనలో ఆయనే ఆశ్రయపురం. ప్రతి మనుషుడికి ఆశ్రయపురం యేసే. ఆయన దగ్గరికి తీసుకొచ్చి పడేశారు ఈ అమ్మాయిని. అంటారు, ఈమె వ్యభిచరిస్తూ పట్టుబడింది, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమని రాళ్లతో కొట్టి చంపాలి. మరి నువ్వేం చెబుతావు చెప్పు అంటున్నారు. దేవునికి స్తోత్రం. అవును, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏమైనా రాళ్లతో కొట్టి చంపండి అంటే ఆయన చేసే శాంతి బోధలు, నీతి బోధలు ఏంటి అని విమర్శిస్తారు. లేదు కొట్టొద్దంటే, వీడు మన మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తారు. ఎలాగైనా ఆయన్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటాడు, అవును, ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి.
మీలో పాపము చేయని వాడు ఎవడో ముందుగా ఈ మీద రాయేయండి అని వేలుతో నేల మీద రాస్తున్నాడు. ఆయన వేలుతో నేల మీద రాస్తున్నాడు. చాలామంది పండితులు అంటారు, అక్కడికి వచ్చిన వాళ్ళ పాపాలన్నీ రాస్తున్నాడు. ఒక్కొక్కడు వాళ్ళ పాపాలు చూసుకొని అమ్మో నేను పాపినని వాళ్ళు తెచ్చిన రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నిన్ను శిక్షించడానికి యోగ్యుడను, నిన్ను శిక్షించడానికి అర్హుడను. ఎందుకంటే ఆయనలో జన్మ పాపము లేదు, ఆయనలో జీవిత పాపము లేదు, పరిశుద్ధతలో మహనీయుడైన. ఆమె మీద రాయి వేయడానికి అర్హుడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన అంటాడు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు పాపము చేయకుండా ప్రభువు కొరకు ఒక జ్యోతి. అంటే నేను అనే మాట ఏంటంటే, ఆశ్రయపురమైన యేసు దగ్గరికి ఏమో తేబడింది. ఆశ్రయపురమైన యేసు క్రీస్తు వారి దగ్గరికి ఏమొచ్చింది కాబట్టి, ఆశ్రయపురమైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడంటే క్షమించాడు, ఈమె పాపమును పరిహరించాడు, ఈమెను పవిత్రురాలుగా చేశాడు, దేవుని కొరకు ఒక జ్యోతిగా ప్రకాశింపజేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని ఆశ్రయించావో ఆ రోజే నీ పాపములన్నీ యేసుక్రీస్తు వారు పరిహరించాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరికి వచ్చావో ఆ రోజే నీ దోష శిక్ష, నీ పాప శిక్ష, నీ యొక్క ప్రతి విధమైనటువంటి అపవిత్రత యేసు రక్తములో ప్రభు కడిగి వేశాడు. ఇక నువ్వు పాపివి కాదు, నువ్వు నిర్దోషివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నీ పాపాలు క్షమించి నీ పాపములన్నీ సిలువకు మేకులతో దిగగొట్టి నీ పాపములన్నీ క్షమిస్తే అప్పుడప్పుడు సాతానుగాడు వచ్చి అంటాడు, నువ్వు పాపివి. ఏమంటాడు? నువ్వు పాపివి, నీకు క్షమాపణ లేదులే, నీకు పరలోకం లేదులే, అన్నీ మన్ని భ్రమ పెడతా ఉంటాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా వినండి. నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చావు కదా, నువ్వు యేసు ప్రభుని ఆశ్రయించావు కదా, యేసయ్య నీ పాపమనేటువంటి ముళ్ళును, పాపమనే రోగమును దేవుడు క్షమించి నీకు పవిత్రతను అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాపము క్షమించబడింది, మరణము నిరర్ధకమైంది, జీవం అక్షయతను ధరించుకుంది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుకు దూరంగా ఉంటే నీకు జీవము లేదు, యేసుకు వేరుగా ఉంటే నీకు జీవము లేదు. యేసులో ఉంటే, యేసుని ఆశ్రయిస్తే యేసయ్యలో ఉన్న జీవం నీలోనికి ప్రవహింపజేసి మరణాన్ని నిరర్ధకము చేసి పాతాళ లోక ద్వారములు మూసివేసి పరలోక సింహాసనం ఎదుట దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. అలాగున నిన్ను నిలవబెట్టాలంటే మన బ్రతుకు దినములన్నిటిలో ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను ఆశ్రయించాలి. నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులు పాము కాటు ద్వారా దెబ్బతిన్నటువంటి వారు ఇత్తడి సర్పమును ఆశ్రయించి బ్రతికినట్లుగా క్రొత్త నిబంధన కాలములో పాపమనేటువంటి పాము కాటు ద్వారా కాటు వేయబడిన ప్రతి మనిషి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సిలువ వైపు చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన రక్తధారల చేత పాపమును పరిహరించి మరణమును నిరర్ధకము చేసి జీవాన్ని అక్షయతగా దేవుడు మారుస్తాడు. నిత్యత్వములో యుగ యుగాలు ప్రభు నిన్ను జీవింపజేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అవకాశం ఉండి ఆరోగ్యమున్న వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు వాక్యము ద్వారా వాక్యముఖంగా ప్రభు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. స్తోత్రం, 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 స్తోత్రం. నీవు మరణములో ఉన్నావా?
అయితే దేవుడు నీకు జీవము కలగజేయటానికి వచ్చాడు. నువ్వు పాపములో ఉన్నావా, దేవుడు నీకు పవిత్రతను ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు శాపములో ఉన్నావా, నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఏ పాప భీతి, ఏ లోక భీతి, ఏ రోగమును గురించిన భయము నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు కూడా నువ్వు బండ సందును, యేసుక్రీస్తు వారనే బండ సందును ఆశ్రయిస్తే ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు బిడా. దేనికి నీ మీద అధికారము లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు ప్రాకారముగా ఉంటాడు. యేసుక్రీస్తు వారు నీకు కదిలే బండగా ఉంటాడు. యేసుక్రీస్తు వారు నీకు ప్రాకారము కలిగిన కోటగా ఉంటాడు. నిశ్చయముగా ఆయన హస్తపు నీడలో నిన్ను దాస్తాడు. ఆయన రక్తపు కోటలో నిన్ను భద్రపరుస్తాడు. ఈ లోకములో ఉన్న గర్జించు సింహమైనటువంటి అపవాది నిన్ను మింగకుండా ఉండినట్లుగా నువ్వు బ్రతుకు దినములన్నిటిలో ప్రభువుని ఆశ్రయించు. ఈ లోకములో ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు, దేనిని ఆశ్రయించినా ప్రయోజనము లేదు. ప్రభువును ఆశ్రయించు, నువ్వు బ్రతుకుతావు. ప్రభువును ఆశ్రయించు, మరణాన్ని ఆయన నిరర్ధకం చేస్తాడు. మరణపు ముళ్ళను విరిచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు, పునరుద్ధానుడిగా తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు యేసు ఒక్కడే. ఆయనను నువ్వు ఆశ్రయిస్తే, ఆయనను నువ్వు వెదికితే, ఆయన చెంతకు వస్తే నీకు నెమ్మదినిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు. ఆయనకు వేరుగా ఉండి, ఆయనకు దూరంగా ఉండి నీ జీవితంలో నువ్వేమీ చేయలేవు. ఈరోజు ఎందు నిమిత్తం ఈ మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు పరీక్షించుకో. నీ శ్రమలలో, నీ భయాలలో, నీ కలవరాలలో, నీ కన్నీటిలో ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నావేమో. అయితే సజీవుడైన దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నువ్వు ఆశ్రయించు, నీకు జీవాన్ని ఇస్తాడు. జీవపు వెలుగు నీపైన ప్రకాశింపజేస్తాడు. అటు రీతిగా దేవుడు మనని నడిపించి ఈ వాక్యాన్ని మన హృదయగదిలో స్థిరపరిచి, వాక్య ప్రకారంగా దేవుడు మనని నడిపించున్నట్లుగా చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవుడా, ప్రకటించబడినటువంటి వాక్యము మా అందరి హృదయాల్లో స్థిరపరచండి. ఇదిగో నేను సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడుతున్నామేమో, సమస్యకు పరిష్కారం కోసం ఎక్కడెక్కడో పరిగెడుతున్నామేమో, క్షమించండి. ప్రతి సమస్యలో నుంచి విడిపించగలిగిన దేవుడువు, సర్వకృపానిధివైన దేవుడువు, సర్వోన్నతుడు అయిన దేవుడు నీవు మాకుండగా అండగా మాకు ఏ భయము లేదని ఈరోజు ప్రతి బిడ్డను ఆయన ధైర్యం తెచ్చుకొని నిన్ను ఆశ్రయించుటకు సహాయం దయచేయండి. నీ రెక్కల నీడలో ఆశ్రయము కలుగు చేయండి. నీ సన్నిధిలో ఉన్న మేలుతో తృప్తిపరచండి. ప్రతి బిడ్డను మీరు బలపరిచి ఆదరించి మహిమ పొందమని, ఇదిగో దూరాన ఉండి సమీపాన ఉండి నీ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆత్మీయమైన మేలులు కలుగు చేసి ఆదరించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.